ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్మేడ్ స్పెషల్స్. ముందుగా 2 కప్పుల రైస్ను పొడిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. అలాగే 100 గ్రాముల చింతపండును నానబెట్టి పులుసు తీసుకుని చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అన్నం కనుక పొడిగా లేకుండా కొంచెం మెత్తగా ఉంది అనుకుంటే అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి కలుపుకుంటే పొడిగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. 2 కప్పుల రైస్కి 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం చింతపండు గుజ్జును ఉంచి టేస్ట్ చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 కప్పు తాలింపు గింజలను వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 కప్పు వేరుశనగ పప్పులను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి మెత్తగా అలాగే పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే ఆయిల్పై ఉన్న నురుగు మొత్తం తగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కొద్దిగా జీడిపప్పును, 3 లేదా 4 పచ్చిమిర్చీలను చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి. చివరిగా కొద్దిగా కరివేపాకును వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపును ముందుగా కలిపి ఉంచిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదారని వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ పంచదార టేస్ట్ కనుక నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసి బాగా కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అయినట్లే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చింతపండు పులిహోరను చేసిన వెంటనే కాకుండా అరగంట తర్వాత తింటే అన్నంకు ఇవి మొత్తం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. అలాగే మంచి కలర్ కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.